ఈ రోజు నుంచి అమల్లోకి భూభారతి చట్టం పోర్టల్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్. నేడు కలెక్టర్ల సదస్సు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మీటింగ్. భూభారతి పోర్టల్ ఇందిరమ్మ ఇళ్లపై చర్చ. తెలంగాణలో ఈ రోజు ఎస్సీ వర్గీకరణ జీవో సీఎం రేవంత్ కు తొలి కాపీ ఇవ్వనున్న సబ్ కమిటీ. ఇవాళ భేటీ కానున్న మంత్రివర్గ ఉపసంఘం. ఇవాళ గుంటూరు జిల్లాకు చంద్రబాబు. తాడికొండ మండలం పొన్నేకల్లులో పర్యటన. అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం. అమరావతి కోసం ఫేజ్ 2 భూ సమీకరణ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో ప్రారంభం. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ స్పీడప్. మట్టి తొలగింపు మరింత వేగవంతం. ఇప్పటికీ లభించని 6 ఆచూకీ. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. లోకి ఏపీ వెంకటేశ్వరరావు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే పాలిటిక్స్ లోకి. సమాజం కోసం పనిచేస్తానన్న రిటైర్డ్ ఐపీఎస్. తిరుమల శ్రీవారి సేవలో అన్నాలెజ్ నోవా. గాయత్రి సదనంలో డిక్లరేషన్ పై సంతకం. కుమారుడు కోలుకోవాలని తలనీలాల సమర్పణ. వక్ఫ్ సవరణతో ముస్లింలకు తీరని నష్టం. చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే. అప్పటి వరకు పోరాటం ఆగదన్న ముస్లిం నేతలు. తెలంగాణలో దంచి కొడుతున్న ఎండలు. మరో 3 డిగ్రీలు పెరిగే అవకాశం. 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఏలూరులో గాలివాన బీభత్సం. పలు చోట్ల నేల కూలిన భారీ వృక్షాలు. కైకలూరులో రైలుపై పడ్డ చెట్టు. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొట్టిన వడగండ్ల వాన. వరి, మామిడి, నిమ్మ పంటలకు తీవ్ర నష్టం. ప్రకాశం జిల్లా కనిగిరిలో మహిళ మృతి. మరో వివాదంలో తమిళనాడు గవర్నర్. కాలేజ్ ఫంక్షన్ లో జై శ్రీరామ్ నినాదాలు. తప్పుపట్టిన తమిళ, ద్రవిడ సంఘాలు. బెంగళూరు ఖాతాలో మరో విక్టరీ. రాజస్థాన్ పై 9 వికెట్ల తేడాతో గెలుపు. ఢిల్లీపై ముంబై ఇండియన్స్ విజయం.